మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనము చాలా డేస్ నుంచి కూడా ఏదైతే గంగసన్ ఫేజ్ 2 కి సంబంధించి చాలా స్పెషల్ స్టోరీస్ అయితే చేయడం జరిగింది. మెయిన్ గా వర్షాలకు చాలా రకాలైనటువంటి గుంతలు పడ్డాయి. సో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అనే కథనానికి స్పందించారు. ఇక్కడ ఏదైతే థర్డ్ డివిజన్ లో ఉన్నాము, శ్రీనివాస్ రెడ్డి గారు మనకి ఇక్కడ కార్పొరేటర్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. మాట్లాడే ముందు మెయిన్ గా 4-5 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకైతే ఈ రోడ్స్ అనేటి పూర్తిగా అధ్వానంగా మారిపోయినాయి అని చెప్పేసి ఎవరైతే ఇక్కడ కాలనీ వాసులు కంప్లైంట్ చేసిన తర్వాత దీన్ని ఒక ప్రత్యేక చొరవ తీసుకొని అదేవిధంగా ట్రిప్పర్లు అదేవిధంగా మనకి ట్రాక్టర్లతోని లెవెలింగ్ చేసే పనిలో అయితే పడ్డారు ఇక్కడ డివిజన్ కి సంబంధించిన కార్పొరేటర్. సో మెయిన్ గా మాట్లాడుకుంటే ఇవన్నీ గుంతలు పడ్డ రోడ్లు అయితే మనకి క్లియర్ గా కనిపిస్తా ఉంది. మెయిన్ గా గంగసన్ గురించి మాట్లాడుకుంటే ఈ ఏరియాలో హైలీ ఎవరైతే చాలా 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 మంచి పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా ఇక్కడ ఉండే ప్లేస్ లో ఇట్లాంటి స్థితి ఉంది అని చెప్పేసి చాలా మంది బాధపడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో తాజాగా మనము బ్యాక్ టు బ్యాక్ స్టోరీస్ చేయడము, సో దీనికి స్పందించినారు. చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందని చెప్పేసి మనకు క్లియర్ గా తెలుస్తా ఉంది. సో ఏరియా డివిజన్ కార్పొరేటర్ గా ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి గారు. ఒకసారి వారితో మాట్లాడడం. నమస్తే అండి. సో అకాల వర్షాలు నట్టేట మూస్తా ఉన్నాయి ప్రతి ఒక్కరిని కూడా. సో రోడ్ డ్యామేజెస్ అనేవి క్లియర్ గా తెలుస్తా ఉన్నాయి. చాలా గుంతలు పడుతున్న రోడ్లతోనే సతమతం అవుతా ఉన్నారు. మీరు ఈ రోజు ఇది చేపిస్తా ఉన్నారు. సో ప్రజల నుంచి ఎట్లా వస్తుంది ఆదరణ? ప్రజలైతే చాలా ఇబ్బంది గురవుతున్నారండి. అంటే వర్షాలు చాలా పడ్డాయి కాబట్టి 20 years బ్యాక్ ఫామ్ అయిన కాలనీ గంగాస్థానం ఫేజ్ 2 అనేది. అప్పట్లో వేసిన రోడ్లే కానీ ఇంతవరకు రోడ్లు వేయలేదు. కాబట్టి రోడ్లన్నీ పడడం వల్ల చాలా ఇబ్బంది పాలవుతున్నారు జనాలు. గతంలో మనకు విల్నా గ్రామాల ఫండ్స్ కొన్ని వచ్చాయండి. వాటితోటి స్టార్ట్ చేద్దాం వల్ల ఈ విల్నా గ్రామాల ఫండ్స్ ఆగిపోయాయి. లోకల్ ఎమ్మెల్యే గారిని కలిసాము, త్వరలో విడుదల చేస్తున్నారు. ఇప్పుడు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం భాగంగా మనకు అంటే ప్రస్తుతానికి ప్రజలకు ఇబ్బంది కాకుండా మున్సిపాలిటీ నుంచి మనకు ఈ వెట్ మిక్స్ కానీ ఈ కంకర పంపించడం జరిగింది. వాటితోటి పూడికలు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్నాం. సో మెయిన్ గా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటది వర్షాకాలం అనగానే. సో మీ డివిజన్ లో ఎట్లాంటి సేఫ్టీ ప్రికాషన్ తీసుకుంటా ఉన్నారు మీరు? అంటే మనము ముఖ్యంగా శానిటేషన్ పరంగా మనకు 13 to 14 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి ఈ పిచ్చి ముక్కలు తీసేయడము, మనం దోమల మందు కానీ ఫాగింగ్ కానీ ఆల్టర్నేట్ చేస్తున్నాం కాబట్టి గాడ్ గ్రేస్ ఇప్పటివరకు అలాంటి డేంజర్ లేదు. అందరూ సంతోషంగానే ఉన్నారు. అలాంటి ఏం ఇబ్బంది లేవు. ఇబ్బంది మా దృష్టికి వస్తే ఖచ్చితంగా వాటిని కూడా మేము రెక్టిఫై చేస్తాము. ఇప్పుడు రోడ్ల వ్యవస్థ రోడ్లకు సంబంధించి అయితే ఇట్లా పరిస్థితి ఉంది. డ్రైనేజీ వ్యవస్థ ఎట్లా ఉంది మరి? అదేనండి, ఇప్పుడు ఇక్కడ అంతా ఇంతకుముందు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ 22 years బ్యాక్ చేసిన కాలనీ అంటే జనాలు పెరిగిపోయారు. ఆ పైప్ లైన్స్ అనేది చిన్న అయిపోయినాయి. దాంట్లో వాటర్ అనేది ఆగడం లేదు. అంటే వాటర్ ఓవర్ఫ్లో అవడం వల్ల ఈ డ్రైనేజ్ సిస్టమ్ దెబ్బతిన్నది. అందుకే మనం ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ స్టార్ట్ చేసాము. దానిలో బాగానే మీరు చూస్తుంటే కొంచెం అడ్డంకులు వస్తున్నాయి. అంటే అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఇబ్బందులు గురవుతున్నాయి. ఆ కాంట్రాక్టర్ గారితో మాట్లాడాము, మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడాము. త్వరలోనే ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్తో పాటు ఈ డ్రైనేజ్ సిస్టమ్ పూర్తిగా మంచిగా ఇస్తుందని చెప్పేసి మనకు మాట్లాడడం జరిగింది. దాని చర్య కూడా తీసుకుంటున్నారు. వారు కూడా స్పందించారు. వారు కూడా ఈరోజు విజిట్ కూడా వస్తామని చెప్పారు. మనం చూడొచ్చు ఏదైతే గంగాసన్ ఫేజ్ 2 కి సంబంధించి మనము చాలా రకాలైనటువంటి స్టోరీస్ చేయడం జరిగింది. మెయిన్ గా రోడ్లకు సంబంధించి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అని కథనంతోనే మనం ఈరోజు ముందుకు వచ్చినాము. సో దీనికి ఒక మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందని మనకి క్లియర్ గా తెలుస్తా ఉంది. గంగాసన్ ఫేజ్ 2నే కాదు, మొత్తం ఎక్కడ చూసినా కూడా ఈ గుంతల రోడ్లతోనైతే చాలా మంది వాహనదారులు అదేవిధంగా ఇక్కడ ఎవరైతే లోకలర్స్ ఎవరైతే ఉన్నారో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అనేది క్లియర్ గా తెలుస్తా ఉంది. సో ఇది వాళ్ళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్ తో బాలు, సుమన్ టీవీ, గంగాసన్ ఫేజ్ 2 నుంచి.